ప్రయాణికుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని సౌకర్యాలు తీసుకుంటుందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో 4 నూతన మినీ పల్లె వెలుగు బస్సులను ప్రారంభించిన ఆయన ఆర్టీసీని నష్టాల నుండి కాపాడేందుకు ప్రయాణికులు ఆర్టీసీ బస్సులో ప్రయాణించి ఆర్టీసీ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. బస్టాండ్ పరిసరాల్లో ధర్మసాగర్ చెరువును మినీ ట్యాంక్ బండ్గా తయారు చేసేందుకు చేపడుతున్న పనులను మంత్రి పరిశీలించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ యొక్క తెలంగాణ స్టేట్ ఆర్టీసీ యొక్క సంస్థను, ఇది పూర్తిగా ఊబిలో కూర్పినటువంటి సంస్థను మళ్ళీ తిరిగి నిలబెట్టాలని చెప్పి ఈ సంస్థను పూర్తిగా వారి ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులకు 44% ఫిట్మెంట్ ఇచ్చి వాళ్ళు కార్మికులు కూడా ఎక్స్పెక్ట్ చేయనంత జీతభత్యాలు ఇచ్చి ఈ సంస్థను రక్షించే విధంగా వారు పూనుకోవడం జరిగింది. గతంలో ఈ సంస్థకు మరి ఫ్రీ పాసులు అని చెప్పి ప్రభుత్వం ఎన్నో రకాలుగా ఉపయోగించుకున్న ఎన్నడూ కూడా డబ్బు రిటర్న్ ఇవ్వలేదు వాళ్ళకి. కానీ ఈ సంవత్సరం తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఎన్ని పాసులు అయితే ప్రభుత్వం నుంచి ఇష్యూ అవుతున్నాయో పిల్లలకు కన్సెషన్ కానీ ఇతరత్ర కానీ ప్రతి సంవత్సరము లెక్కతో మరి చేసి ఈ సంస్థకు డబ్బు ఇవ్వడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. For more updates, please subscribe 99 TV Telugu.